సమాజంలో జరుగుతున్న అవినీతి అన్యాయాలపై కోపంతో రగిలిపోయే ఒక సామాన్య యువకుడు ఎలా కనిపిస్తాడో సరిగ్గా దశాబ్ద కాలం క్రితం పవన్ కళ్యాణ్ అలాగే కనిపించారు. దశాబ్ద కాలంగా అనేక సమస్యలపై వెన్నుచూపుని పోరాటం చేశారు. రాజకీయంగా ఎదగడం కోసం చేసిన పోరాటాలకు ఎలివేషన్లు యాడ్ చేస్తున్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రజా పోరాటాలు కళ్ల ముందు కదలాడాయి. తనకు అధికారం ఇస్తేనే ఏదైనా చేస్తానని చెప్పకుండా రెక్కలు ముక్కలు చేసుకున్న కష్టార్జితాన్ని ప్రజార్పితం చేశారు. అధికారంలోకి వచ్చినా తన సేవా గుణాన్ని వీడలేదు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఎమ్మెల్యేగా తాను చేయాల్సిందంతా చేస్తూనే మరోవైపు సొంత నిధులను ఖర్చు చేస్తున్నారు. పిఠాపురంపై పవన్ ముద్రలు దశాబ్దాలు కాదు, శతాబ్దాల పాటు నిలిచిపోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రస్తుత గ్రాఫ్ ఎలా ఉంది అన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకోవడం జన సైనికులకు నిజంగానే ఓ ప్రత్యేకమైన సందర్భమే. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఉప ముఖ్యమంత్రిగా పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏడాది పాలనలో ఒక్క అవినీతి మరక అంటకుండా పాలన సాగించారు పవన్. రాజకీయాల్లో పవన్ అంటే మిస్టర్ క్లీన్, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే కావడంతో పవన్ కళ్యాణ్ శ్రద్ధతో ఆ నియోజకవర్గ అభివృద్ధి పదంలో పయనిస్తోంది. ఈ విషయాన్ని పిఠాపురంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, ఆసుపత్రుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. వాట్ నాట్ పవన్ ముద్ర అన్నిటిలో స్పష్టంగా కనిపిస్తోంది. డిప్యూటీ సీఎంగా ఎంతో కష్టపడుతున్న మంత్రిగా పవన్ కళ్యాణ్ తన జీతాన్ని సొంతంగా వినియోగించుకోవట్లేదు. డిప్యూటీ సీఎంగా తనకొస్తున్న గౌరవ వేతనాన్ని నియోజకవర్గంలోని అనాథ పిల్లల అవసరాల కోసం కేటాయిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవికే వన్నె తెస్తున్నారు. గతంలో ఎంతో మంది డిప్యూటీ సీఎంలు పనిచేశారు. కానీ దేశంలో డిప్యూటీ సీఎం అనే పదానికి వన్నె తెచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే అంటున్నారు పిఠాపురం ప్రజలు. మంత్రిగా తన శాఖల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాజీ పడకుండా పనిచేసుకుంటూ ఆ జీతాన్ని అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిర్వహించే శాఖ ఏదైనా తన మార్కు పాలన చూపిస్తున్నారు. అది అటవీ శాఖ అయినా, గ్రామీణాభివృద్ధి శాఖ అయినా తనదైన శైలిలో నూతన వరవడి సృష్టిస్తున్నారు. విజయవాడ వరదల నేపథ్యంలో కోట్లాది రూపాయల స్వార్జితాన్ని విరాళంగా ఇచ్చారు. తన పర్యటనలో స్కూలు విద్యార్థులు తమకు ఆట స్థలం లేదని చెప్పడంతో తన సొంత డబ్బుతో ఆట స్థలాన్ని కొనుగోలు చేసి స్కూలుకు ఇచ్చారు. ఈ ఏడాది కాలంలో గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం పవన్ కళ్యాణ్ తెచ్చిన అతిపెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లపై పవన్ దృష్టి సారించారు. తన శాఖ కావడంతో అత్యంత బాధ్యతతో రోడ్లు బాగు చేయడం, నూతన రోడ్లు నిర్మించడం వంటివి చేశారు. ఏడాదిలోనే మారుమూల గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తోంటే దానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ అని జనం సైతం విశ్వసిస్తున్నారు. ఎలా చూసుకున్నా ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అమాంతం పెరిగిందని ఆయన పనితీరే చెప్తోంది. అధినేత, డిప్యూటీ సీఎం బాటలో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ గ్రాఫ్ సైతం అంచనాలకు మించి పెరిగింది. పవన్ అంటే తుఫాన్ అని సాక్షాత్తు దేశ ప్రధాని మోదీ కొనియాడడం చూశాం. సనాతన ధర్మ పరిరక్షకుడిగా జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గుర్తింపు, గౌరవం దక్కించుకున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తూ ఢిల్లీ పర్యటనలు, ఇతర రాష్ట్ర పర్యటనలతో పవన్ పొలిటికల్ ఇమేజ్ గురించి నేషనల్ మీడియా ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూనే ఉంది. తాజాగా పిఠాపురంలో కరెంటు పనులు చేస్తుండగా షాక్ కొట్టిన ఒక ఎలక్ట్రీషియన్ చనిపోయాడు. మల్లం గ్రామంలో ఎలక్ట్రిక్ పనులు చేసుకుని జీవనం సాగించే 38 ఏళ్ల దళిత యువకుడు పల్లపు సురేష్ బాబు కరెంటు రిపేర్ పనులు చేస్తూ షాక్ కొట్టి చనిపోయాడు. ఈ సంఘటన తెలిసిన పవన్ కళ్యాణ్ చలించిపోయారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు ఏం చేయాలో ఆలోచించారు. పిఠాపురంలో
325 మంది ఎలక్ట్రిక్ టెక్నీషియన్స్కి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో ప్రతి ఒక్కరికి 5,000 విలువగల సేఫ్టీ కిట్లు అందించి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. అందరినీ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిచి మరీ సేఫ్టీ కిట్లు స్వయంగా అందజేశారు. ఎలక్ట్రీషియన్లు పనిచేస్తున్న సమయంలో రక్షణ పరికరాలను, టూల్ కిట్లను ఖచ్చితంగా వినియోగించాలని కోరారు. ఈ సేఫ్టీ కిట్లో కరెంటు పనులకు అవసరమైన రబ్బర్ హ్యాండ్ గ్లౌస్, సేఫ్టీ షూస్, జాకెట్స్ ఉన్నాయి. వాటిని ఎలా వినియోగించాలో అనే దానిపై పలు జాగ్రత్తలు చెప్తూ ఎలక్ట్రీషియన్లకు ఓరియంటేషన్ క్లాస్ నిర్వహించాలని విద్యుత్ శాఖ ఇంజనీర్లకు సూచించారు. మరోవైపు ఎలక్ట్రీషియన్లకు వారి వృత్తిలో రక్షణ కల్పించడంతో పాటు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల కుటుంబాలకు సాంఘిక ఆర్థిక భద్రత కల్పించడం అవసరమని భావించి పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 325 మంది ఎలక్ట్రీషియన్ల వివరాలను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ-శ్రమ్ సంక్షేమ్ పోర్టల్లో నమోదు చేయించారు. వారికి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకున్నారు. యూఏఎన్ కార్డు కలిగిన కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించినా లేదా పూర్తి అంగవైకల్యం సంభవించినా 2 లక్షలు, పాక్షిక వైకల్యం సంభవిస్తే ₹1,00,000 వారి కుటుంబానికి అందేలా చర్యలు చేపట్టారు. కరెంట్ షాక్తో సురేష్ చనిపోవడాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆ ఘటన తననెంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సురేష్ బాబు మృతితో అతని కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయి నిరాధారంగా మారిందన్నారు. సురేష్ బాబు ఘటనలో 2 విషయాలు కనిపిస్తున్నాయని పవన్ అన్నారు. ఒకటి, పేదరికం కారణంగా సురేష్ బాబుకు కరెంటు పనులు చేసేటప్పుడు వాడే సేఫ్టీ కిట్ లేకపోవడం. రెండవది, ప్రమాదవశాత్తు అతను చనిపోతే కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆర్థిక భద్రత లేకపోవడం అని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గంలోని ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు రక్షణ, భద్రత కల్పించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం కార్యాలయం వెల్లడించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళని చెబుతుంటారు. కానీ అది వాళ్లకు ఎన్నికల వేళ మాత్రమే ఓటరు దేవుడు. ఆ తర్వాత అదే ఓటరు పాలకులకు బానిసలుగానే ఉండాలి. సంక్షేమ పథకాల పేరుతో పాలకులు బిచ్చం వేస్తుంటే ఆ బిచ్చం కోసం ప్రజలు ఎగబడాలి. బటన్ నొక్కడం అనే సరికొత్త మోసాలకి పాలకులు తెరలేపి తమ పబ్బం గడుపుకుంటున్నారు. సరైన ఉపాధి చూపకుండా, అభివృద్ధి చేయకుండా డబ్బులు ఇవ్వడమే అభివృద్ధి అవుతుందా? పరిపాలన వేరు, రాజకీయం వేరు. ప్రజాస్వామ్యంలో ప్రజల బాగు కోసమే రాజకీయం, ప్రజల మేలు కోసమే రాజకీయం. కానీ అలా ఇన్ని దశాబ్దాల రాజకీయంలో ఎవరైనా ప్రవర్తించారా? స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయంటే గత పాలకులంతా ఏం చేసినట్లు? సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం కాదా? పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన మార్పు దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యానికి నోచుకొని గెలిచిన ప్రాంతాలకు రోడ్లు పడ్డం. ఇది కదా మార్పంటే. సాధారణ గ్రామాల్లో రోడ్లు వేసి పబ్లిసిటీ స్టంట్లు చేయడం కాదు, దశాబ్దాల వ్యధ తీర్చేలా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయడం గొప్ప.